వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో ఈరోజు వచ్చేసి ఇన్స్టా 360 రిపేర్. యాక్చువల్గా వచ్చేసి దీనిపైన చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి. సో ఈ స్క్రాచెస్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకో డెంట్స్ ఉన్నాయి. ఈ డెంట్స్ అనేది ఎట్లా తీపియాలని ట్రై చేస్తే పోతలేదు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి లెన్స్ రీప్లేస్మెంట్. సో లెన్స్ రీప్లేస్మెంట్కి నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ పిల్లర్ నెంబర్ 1516. సో దానికి ఆపోజిట్లాగా వచ్చినాం అనుకో, ఆ పిల్లర్ దగ్గర పక్కనే హ్యాపీ ఉంటుంది. హ్యాపీకి పక్కనే గల్లీ అన్నమాట ఇది. సో ఈ గల్లీలోకి ఎంటర్ చేస్తే మొబైల్స్ అండ్ మొబైల్స్. సో రిపేర్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకో భయ్యానే రిపేర్ చేసేది. భయ్యా आपका नाम तो बोल दो. मोबाइल एंड मोबाइल दिलसुख नगर. ఇది వాళ్ళ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఫర్ ఆల్. అంటే ఓన్లీ మొబైల్స్ కెమెరాస్ అనేది యాక్చువల్ మెయిన్ బేస్ వచ్చేసి మొబైల్స్ చేస్తారు. బట్ భయ్య మన క్లోజ్ అని చెప్పేసి ఇక రిపేర్ చేసి ఇస్తానన్నాడు. ఇదేదో బాగుంది భయ్య. ఇంకో దాన్ని అంతా తీసేయనీకే, ఇదంతా తీసేయనీకే. ఇది వీళ్ళ విజిటింగ్ కార్డు. కావాలన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. బట్ ట్విస్ట్ ఏంటంటే లెన్స్ వచ్చేసి మనం తెచ్చుకోవాల్సింది ఉంటుంది. నేను ఇది యూఎస్ నుంచి మా రిలేటివ్స్ వస్తున్నప్పుడు తెప్పించుకున్నాను అన్నమాట. చూపినీగా ట్రై చేస్తున్నాను. సో ఇది లెన్స్, ఒరిజినల్ లెన్స్, ఇది డూప్లికేట్ కాదు. దీని ప్యాకింగ్ వచ్చేసి ఇట్లాంటి దాంతో ఈ కవర్లో వచ్చేస్తుంది. ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఇట్లా ఒక చిన్న బాక్స్. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ లెన్స్. ఇది ఆల్రెడీ రీప్లేస్ చేసేసినాం మేము వీడియో తీయడానికంటే ముందే, టైం లేకుండా వీడియో తీయడానికి. సో అది ఇట్లాంటి బాక్సెస్లలో వచ్చేస్తుంది నీట్గా. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి లెన్స్ తోటి కూడా. మళ్ళీ దీనికి స్క్రాచెస్ పడ్డా అంటే ఇంకోటి దొరకడం కష్టం బ్రో. समझ में आ गया. जो हीट है, हाँ. अपन जो मारे घुमा रहे तो इसका इधर भी आ रहा. इधर जो घुमा रहे ना अपन, हाँ. इसका इधर भी आता. अगर बर्दाश्त नहीं करे बोलते उन्हें भी बर्दाश्त नहीं करता, जब बंद कर देना. సో లాస్ట్కి నాన్న తిప్పలు పడ్డ తర్వాత పాప అయింది. ఇప్పుడు అది ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట నీట్గా. సో చుట్టంతా గ్లూ ఉన్నది కానీ మధ్యలో ఏం లేదు దానికి. సో మళ్ళీ మనం కొత్త లెన్స్ రీప్లేస్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. చుట్టంతా గ్లూ పెట్టేస్తాము, సైడ్ మాత్రం మధ్యలో వదిలేస్తాము. సేమ్ ఇంత. ఇంకో ఇది రీప్లేస్ అయిపోయింది ఆల్రెడీ. ఇది రీప్లేస్ అయినట్టు కూడా అర్థం అవుతలేదు, లిటరల్లీ అర్థం అవుతలేదు రీప్లేస్ అయినట్టు. బిఫోర్ దిస్ ఈజ్ ఆఫ్టర్. సో మొత్తం మనం ఒకసారి రెడీ అయిపోయిందంటే సేమ్ ఇట్లా కనిపిస్తుంది అటు సైడ్ కూడా. ఇప్పుడు तो गम है, ये सूख जाएगा तो अपने आप ही रिमूव हो जाएगा. ये खाली जस्ट अपन यूँ करें ना हो जाएगा, वो हो जाएगा. रैप केस आ जाएगा, ख़त्म हो जाएगा. अगर अपने को और अर्ली भी करना है, सोल्यूशन ले लेना, लगा देना, निकाल देना. ये जो भी एक्सेस जो आ रहा ना, ये
इसको अपन खाली जस्टिंग करें तो निकल जाएगा ये देखो। अगर एक बार ड्राई होने के बाद भी ऐसा ड्राई करके होने बोल तो के निकल करें जाता तो निकल जाता। ये देखो चले गया। इसको रबर बैंड वगैरह कुछ तो भी डाल देंगे क्या? हाँ डाल देंगे, रबर बैंड डालेंगे, ज़रूरत नहीं है और फिर भी डालेंगे। रबर बैंड की ज़रूरत नहीं पड़ती क्योंकि तो अपन जो गम लगा रहे अच्छा वाला है, उसमें लोकल गम जो डालते हैं ना वो लोग जो है रबर बैंड लगाते हैं। ओके ठीक है, फाइनली हो गया। इस पर रबर बैंड डाल देंगे अपन। నార్మల్గా అయితే టేప్ వేస్తారు, మనం టేప్ ప్లేస్లో రబ్బర్ బ్యాండ్ వేస్తాం, ఎందుకంటే మనం ఉన్నది మొబైల్ షాప్లో కాబట్టి ఇక్కడ నడిచేది ఎక్కువ రబ్బర్ टेप नहीं బ్యాండ్। चलता, टेप इसको एग्जैक्ट फिट नहीं करता हो। ఓకే टेप का गम जो रहता ना वो लेंस पकड़ लेता, ओके फिर से उसको साफ करना फिर से पड़ा। साफ करना पड़ता। तो वो हिसाब से रबर बैंड इज बेस्ट रहता। खाली इसके लिए लेंस को सपोर्ट की जरूरत नहीं है। ओके। जो ये कैप जो लगाए ना अपन, हाँ। इसके लिए रबर बैंड जरूरी है। ఓకే अगर इसको एक वन एक्चुअल पे तो जरूरत नहीं है, जब ये गम लगाते हम लोग इसको जरूरत नहीं है। ఓకే ब्लैक गम की जगह पे व्हाइट गम लगाते हैं ना, ये ब्लैक गम है ये। ఓకే जब सूख जाता है ना तो स्टिकी हो जाता। ఓకే व्हाइट गम जो रहता ना वो स्टिकी नहीं रहता। ఓకే అదే భయ్య, అట్లా నాలెడ్జ్ ఉంటే అట్లా ఏమైనా చేయించచ్చు, లేదన్నప్పుడు గమ్మున వెళ్ళిపోవాల్సి వస్తుంది మనకు కూడా। వీడికి వచ్చిన రీజన్, మెయిన్ రీజన్ ఇదే। నేను अब ये ऐसा है, कल ऐसी था। ఇగో ఇది ఇది కూడా చేసిందే కానీ గుర్తుపట్టడానికి రాకుండా ఉంది। సో ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇట్లా తయారవుతుంది। ఒక్కసారి గమ్ ఎండిపోయింది, సైడ్ క్లీన్ చేసినామంటే మళ్ళీ బ్రాండ్ న్యూ అవుతుంది। కూడా కనిపించదు, లిటరల్లీ కూడా చేసినంటే గుర్తుపట్టాలంటే కూడా కష్టమే, ఆ రేంజ్లో వర్క్ అయింది ఇప్పుడు అది। ఓకే ఓకే బై, లెట్స్ కంప్లీట్ అయిపోయింది। సో దీన్ని ఒక అట్లీస్ట్ ఒక 24 hours 12 to 24 hours వదిలేసినాము అంటే పక్కన వాడకుండా చేయకుండా డిస్టర్బ్ చేయకుండా చాలా మంచి అతుకుంటుంది అది। సో అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్।